హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ కొత్త మూవీ ఆరెంజ్ మూవీ నుంచి చిలిపిగా అనే సాంగ్ని నేర్చుకుందాం. ఇందులో ప్లే చేసే కార్డ్స్ నాకు తెలిసినంత మట్టుకైతే సి, ఏ షార్ప్ అంటే బి ఫ్లాట్, ఎఫ్, జి, ఏ మైనర్ అండ్ జి మైనర్. ఇవే కార్డ్స్. ఫస్ట్ నేను సాంగ్ ప్లే చేస్తాను, ఇంట్రో ఎలా అవుతుంది అది ప్లే చేస్తాను, తర్వాత మనం చూద్దాం ఎలా స్ట్రమ్ చేస్తాము. హియర్ ఇట్ గోస్. This is how it goes. అది స్లోగా నేను స్ట్రమ్ చేసి చూపిస్తాను మీకు. ఇట్ గోస్ లైక్ దిస్. యాక్చువల్గా సి దగ్గర ఒక్కసారి నేను మ్యూట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. సో దిస్ ఇస్ హౌ ద ఇంట్రో ఇస్. ఓకే, సో అది ఒకసారి మనం పాడుతున్నాం. స్టార్టింగ్ లో చిలిపిగా చూస్తా ఎఫ్, మళ్ళీ సి మేజర్, జి మేజర్, చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదేనా. అక్కడ ఆ రిథంతో కలిసిపోతుంది అనమాట జి. సో అందుకని దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే, దెన్ ఓ ప్రేమ అనేది ఓ ప్రేమ సి మేజర్, కన్నుల్లో వాలే రోజు ఏ మైనర్, ఎంతో బాగుంది కళ, మళ్ళీ సేమ్ కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది నాపై చేరెక్కుతోందిలా కడదాకా ప్రేమించే దారేదో పోల్చే. దిస్ ఇస్ హౌ ది ఫస్ట్. ఇప్పుడు మనం అంటే ద నెక్స్ట్ స్టాండ్స్ అవ్వడగా అక్కడ మన ఇప్పుడు రిథమ్ అనేది కొంచెం మారుతుంది. అక్కడ ఆ సాంగ్ కొంచెం స్లో అవుతుంది. లైక్ ఇలా ప్లే చేశాం కదా ముందు. సో ఇప్పుడు
అంటే దీంట్లో ఏంటంటే అడిషనల్ కార్డ్స్ చాలా వేసుకోవచ్చు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది. బట్ I would like the song to be very simple so that everybody can understand. So, ఇప్పుడు C major, F G, మళ్ళీ సేమ్, మళ్ళీ అక్కడ ఊపిరే దగ్గర మళ్ళీ ఇట్ గోస్ టు ఎఫ్. ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండరా. అక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఏంటంటే ఊపిరే ఆగేదాకా ఇట్ విల్ సౌండ్ బెటర్. ఏదో ఏదో ఒక తోడుండరా నన్నింతగా ఊరించేస్తూ మళ్ళీ పల్లేస్తుంది నీ సంఖ్యలా. సో దిస్ ఆర్ ది కార్డ్స్ అనమాట. సో అది రిథమ్ ఎలా వస్తుందంటే స్లోగా ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ ఏమైనా కొంచెం మెల్లగా సీని మ్యూట్ చేసుకుంటూ ప్లే చేస్తే కరెక్ట్గా వస్తుంది. సో దట్స్ ద థింగ్. సో ఇక్కడ మళ్ళీ నేను పాడినట్టుగా ముందు సో ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ స్టాంజా ఎలా అయిందని. సో అందులో మళ్ళీ మధ్యలో కొంచెం మధురము కొంచెం విరహము అని వస్తుంది కదా, ఆ పార్ట్ ఏంటంటే కొంచెం వీ విల్ యూజ్ సమ్ అడిషనల్ కార్డ్స్. ఇట్స్ వెరీ సింపుల్, అంటే తెలియని కార్డ్స్ అని ఏం కాదు, జస్ట్ దట్ కొంచెం ఫింగర్ సో మీరు ఒమిట్ చేస్తారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఇది యాక్చువల్గా F7 అంటారు. అంటే ఫింగరింగ్ ఇలా మనం ఇది కంప్లీట్గా కవర్ చేస్తే ఇది ఎఫ్ మేజర్ కదా, ఈ స్ట్రింగ్ మాత్రం వదిలేసి సి మీద వెళ్ళి పెడితే F7. సో ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదా, ఇది తీసేసేయండి. దిస్ ఇస్ ఐ డోంట్ నో వాట్ దిస్ కార్డ్ ఇస్, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ సౌండ్స్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి ఏ ఫ్లాట్ ఉంది కదా, సారీ ఏ షార్ప్ ఉంది కదా, ఏ షార్ప్ లో ఈ డి అనేది ఒమిట్ చేస్తున్నాను. సో ఐఎమ్ ప్లేయింగ్ లైక్ దిస్ అంతే. ఇప్పుడు సో దిస్ ఇస్ హౌ ఇట్ ఎండ్స్. చూసారు కదా, లర్న్, ఎంజాయ్.